Hi everyone, welcome to Triple K English channel. This is Kiran Kumar. Those who are watching my channel, I request you to subscribe my channel. Press bell icon to get notifications and updates. నా ఛానల్ని వీక్షిస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందుతూ ఉండండి. In this session we are going to learn some long ways functions. Under long ways function we are going to learn a polite request. Long ways functions లో భాగంగా polite request గురించి ఈ సెషన్లో మనం నేర్చుకోబోతున్నాం. How to change a statement into a polite request. We are going to learn how to change a statement into a polite request. ఒక వాక్యాన్ని వినయపూర్వకంగా ఏ విధంగా మాట్లాడాలి అనేది, గౌరవపూర్వకంగా వినయపూర్వకంగా ఎలా మాట్లాడాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇట్ కమ్స్ అండర్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇట్ బిలాంగ్స్ టు కమ్యూనికేషన్ స్కిల్స్. ఇది కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించిన విషయం అని చెప్పి మనం తెలుసుకోవాలి. కమ్యూనికేషన్ విత్ ద పీపుల్ మే బీ ఇన్ టూ వేస్. జనరలీ కమ్యూనికేషన్ అమాంగ్ ద పీపుల్ మే బీ ఇన్ టూ వేస్. కమ్యూనికేషన్స్కి సంబంధించి మనం ఎక్స్ప్రెస్ చేసేటువంటి విధానం, ఎవరితోనైనా మనం మాట్లాడేటువంటి విధానం అనేది సహజంగా రెండు విధాలుగా ఉంటుంది. ఫార్మల్ వే, ఇన్ఫార్మల్ వే. ఫార్మల్ వే and informal way. What is a formal way of communication? When we communicate with elders, officials, strangers, etc. Formal way of communication is nothing but to communicate with elders, officials and strangers, etc. మనకంటే పెద్దవారితో, అధికారులతో, కొత్త వ్యక్తులతో మాట్లాడడాన్ని ఫార్మల్ వే ఆఫ్ కమ్యూనికేషన్ అని చెప్పి మనం చెప్తాం. Second one, informal way of communication. When we communicate with family members, relatives and friends. When we communicate with family members, relatives and friends, it is called an informal way of communication. రెండో రకమైనటువంటి ఇన్ఫార్మల్ వే కమ్యూనికేషన్ అనేది మనం మన కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, బంధువులతో, ఇలాంటి వాళ్ళతో మాట్లాడడాన్ని ఇన్ఫార్మల్ వే ఆఫ్ కమ్యూనికేషన్ అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. There are some useful expressions to convey a polite request. ఈ పొలైట్ రిక్వెస్ట్ని తెలియచేయడానికి ఉపయోగపడేటువంటి కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. We can use any one of these expressions to convert a statement into a polite request. ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దాన్ని పొలైట్ రిక్వెస్ట్లోకి చేంజ్ చేయడానికి ఇక్కడ కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇవ్వటం జరిగింది. యూ కెన్ యూజ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ ఎక్స్ప్రెషన్స్. ఇందులో ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్స్లో ఏ ఒక్క ఎక్స్ప్రెషన్ అయినా మనము ఉపయోగించవచ్చు. జనరలీ వి యూస్ వుడ్ యూ ప్లీజ్ విత్ ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ V1. మనం ఈ విధంగా పొలైట్ రిక్వెస్ట్ని ఈ విధంగా స్టార్ట్ చేయొచ్చు. వుడ్ యూ ప్లీజ్ విత్ ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్. ఏదైతే మనము రిక్వెస్ట్ చేయాలో ఆ వర్బ్ యొక్క ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ని మనం ఉపయోగించాలి. ఆర్ కుడ్ యూ ప్లీజ్ along with present tense of verb. Could you please along with present tense of verb, which is also called V1. ఈ విధంగా could you please తో పాటు present tense యొక్క verb ను ఉపయోగించవచ్చు. Or excuse me sir, would you please along with present tense of verb. In this way also you can express a polite request. ఈ విధంగా కూడా polite request ని తెలియచేయొచ్చు. Excuse me sir, would you please along with the present tense of verb. ఈ విధంగా కూడా మనము ఎక్స్ప్రెషన్ ఉపయోగించవచ్చు. మోస్ట్లీ దీస్ త్రీ ఆర్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఫర్ ఫార్మల్ వే ఆఫ్ కమ్యూనికేషన్. సహజంగా ఈ మూడింటిని కూడా ఫార్మల్ వే ఆఫ్ కమ్యూనికేషన్కి మనం ఉపయోగించవచ్చు. కమ్ టు ద ఫోర్త్ వన్, విల్ యూ ప్లీజ్ అలాంగ్ విత్ ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్. విల్ యూ ప్లీజ్ అలాంగ్ విత్ ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్. దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇన్ఫార్మల్ వే ఆఫ్ కమ్యూనికేషన్. There is no problem if you use any of these expressions, whether it is a formal way of communication or informal way of communication. Formal way communication అయినా, informal way communication అయినా ఈ ఐదింట్లో ఏదైనా ఉపయోగించవచ్చు. Generally we use would, could. Expressions like would, could are used for formal way of communication. Will and can
will or can used for informal way of communication, but there is no problem. We can use any kind of these expressions, whether it is a formal way of communication or an informal way of communication. Will you please along with present tense of verb, or can you please along with present tense of verb. ఈ 4 and 5 ఎక్స్ప్రెషన్స్ సహజంగా ఇన్ఫార్మల్ వే ఆఫ్ కమ్యూనికేషన్కి ఉపయోగించాలి. ఈ 1, 2, 3 అనేటువంటి ఎక్స్ప్రెషన్స్ ఫార్మల్ వే ఆఫ్ కమ్యూనికేషన్కి ఉపయోగించాలి. యాక్చువల్గా ఇచ్చినటువంటి 5 ఎక్స్ప్రెషన్స్లో ఏ ఎక్స్ప్రెషన్ని ఫార్మల్కి ఉపయోగించినా పర్వాలేదు, ఇన్ఫార్మల్కి ఉపయోగించినా పర్వాలేదు. సో ఇన్ దిస్ వే we can understand the useful expressions to convey polite request. ఈ విధంగా ఈ 5 expressions అనేవి ఉంటాయి. Example, look at an example. You to your friend, I want to know the spelling of the word. You to your friend, I want to know the spelling of the word. You can ask your friend in a polite way to tell you the spelling of the word. ఒక వర్డ్ యొక్క స్పెల్లింగ్ ఎలా ఉంటుందని చెప్పి నీ స్నేహితుడిని నువ్వు వినయపూర్వకంగా అడగాలి. ఇట్ బిలాంగ్స్ టు అన్ ఇన్ఫార్మల్ వే ఆఫ్ కమ్యూనికేషన్ బికాజ్ ఇట్ ఈజ్ అబౌట్ ఎ ఫ్రెండ్తో మనం పొలైట్ రిక్వెస్ట్ చెప్పాలి కాబట్టి ఇది ఇన్ఫార్మల్ వే అని చెప్పి చెప్పచ్చు. సో యూ కెన్ స్టార్ట్ లైక్ దిస్, విల్ యూ ప్లీజ్, ఇట్ ఈస్ ఆల్సో గివెన్ లైక్ ఎన్ ఎక్స్ప్రెషన్. ఒక ఎక్స్ప్రెషన్గా దీన్ని మనం చెప్పుకోవడం జరిగింది. విల్ యూ ప్లీజ్. నెక్స్ట్, వాట్ డూ యూ నీడ్? You have to ask your friend to tell the spelling of the word. ఒక వర్డ్ యొక్క స్పెల్లింగ్ని చెప్పమని అడగాలి కాబట్టి వర్బ్ ఏంటవుతుంది? టెల్ అవుతుంది. అది ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ కాబట్టి విల్ యూ ప్లీజ్ టెల్ మనకి చెప్పాలి కాబట్టి విల్ యూ ప్లీజ్ టెల్ మీ, విల్ యూ ప్లీజ్ టెల్ వర్బ్ ఎవరికి? మనకి చెప్పాలి కాబట్టి విల్ యూ ప్లీజ్ టెల్ మీ, నాకు చెప్పాలి అని అనాలి కాబట్టి విల్ యూ ప్లీజ్ టెల్ మీ. ద లాస్ట్ వర్డ్ మనం సెంటెన్స్లో ఉన్నటువంటి లాస్ట్ పార్ట్ని మనం ఇక్కడ రాయొచ్చు. ఇచ్చిన క్వశ్చన్లో లాస్ట్ పార్ట్ చూద్దాం. ద స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్, వాట్ ఈస్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్? ద స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. సో వీ కెన్ ఇన్సెట్ హియర్, విల్ యూ ప్లీజ్ టెల్ మీ ద స్పెల్లింగ్ ఆఫ్ దిస్ వర్డ్, విల్ యూ ప్లీజ్ టెల్ మీ ద స్పెల్లింగ్ ఆఫ్ దిస్ వర్డ్. ఇన్ అనదర్ వే వీ కెన్ యూస్ కెన్ ఆల్సో. ఈ విల్ స్థానంలో కెన్ కూడా ఉపయోగించవచ్చు. విల్ యూ ప్లీజ్ అనే బదులు కెన్ యూ ప్లీజ్, ద సేమ్ ఎక్స్ప్రెషన్ అంతా ఒకేలా ఉంటుంది. విల్ యూ ప్లీజ్ అనొచ్చు, కెన్ యూ ప్లీజ్ అనొచ్చు. వీ కెన్ యూస్ ఎనీ వన్ ఆఫ్ దీస్ టూ. ఈ రెండిట్లో ఏదైనా మనం ఉపయోగించవచ్చు. కెన్ యూ ప్లీజ్ టెల్ మీ ద స్పెల్లింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఆల్సో బికాజ్ ఇట్ బిలాంగ్స్ టు అన్ ఇన్ఫార్మల్ వే, సో వీ కెన్ యూస్ కెన్. ఇఫ్ ఇట్ బిలాంగ్స్ టు ఎ ఫార్మల్ వే ఆఫ్ కమ్యూనికేషన్ వీ నెవర్ యూస్ కెన్. ఒకవేళ ఫార్మల్ వే ఆఫ్ కమ్యూనికేషన్ ఎల్డర్స్, అఫీషియల్స్, స్ట్రేంజర్స్ ఇలాంటి విషయాల్లో మనం కెన్ ఉపయోగించకూడదు, వీళ్ళు ఉపయోగించవచ్చు. So as it belongs to your friend, so we use can here. Can you please tell me the spelling of this word? So put a question mark at the end of the statement. Statement చివర మనం question mark ని యూస్ చేసాం. Second example, Ramesh to his teacher, give me your pen. Ramesh to his teacher, give me your pen. Here Ramesh can ask his teacher in a polite way to give his pen. రమేష్ తన ఉపాధ్యాయుడిని వినయపూర్వకంగా తన యొక్క పెన్ ఇవ్వమని చెప్పి అడగాలి. ఇట్ బిలాంగ్స్ టు ఏ ఫార్మల్ వే ఆఫ్ కమ్యూనికేషన్. సో ఇన్ దిస్ వే వీ కెన్ ఎక్స్ప్రెస్ పొలైట్ రిక్వెస్ట్. సర్, కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్? కుడ్ యూ ప్లీజ్ ఆర్ వుడ్ యూ ప్లీజ్ ఆర్ ఆల్రెడీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఎక్స్ప్రెషన్స్లో మనం చెప్పుకున్నాం వుడ్ యూ ప్లీజ్ అని, కుడ్ యూ ప్లీజ్ అని. సో సర్, కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ. హియర్ కుడ్ యూ ప్లీజ్ అలాంగ్ విత్ ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్లోనే ఉంది గివ్ మీ యువర్ పెన్ అని ఉంది. రమేష్ టు హిస్ టీచర్ గివ్ మీ యువర్ పెన్ అని ఉంది. ఆ గివ్ మీ యువర్ పెన్ అనేటువంటి పార్ట్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సర్, కుడ్ యూ ప్లీజ్ అండ్ ఆ లాస్ట్ పార్ట్ అలా ఇక్కడ మనం నోట్ చేయొచ్చు, గివ్ మీ యువర్ పెన్. యూ కెన్ రైట్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్టర్ ద ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ ఆఫ్టర్ ప్లీజ్. గివ్ మీ యువర్ పెన్ అనేటువంటి పార్ట్ని ప్లీజ్ తర్వాత నోట్ చేస్తే సరిపోతుంది. సర్, కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్? In other way, we can express the same sentence using would and using sir at the end of the statement also. ఇక్కడ సర్ అనే పదాన్ని మనం ప్రారంభంలో యూజ్ చేయొచ్చు, చివరిలో కూడా యూజ్ చేయొచ్చు. కుడ్ ప్లేస్లో వుడ్ కూడా యూజ్ చేయొచ్చు. అది ఎలా అనేది మనం ఇక్కడ చూద్దాం. వుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్ సర్? వుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్ సర్? ఓకే, వీ కెన్ యూజ్ వుడ్
in place of could also. Would you please give me your pen, sir? In this way, you can express a polite request whenever we are asked. Third one, you to a stranger, show me the way to the railway station. You to a stranger. Stranger means an unknown person. Show me the way to the railway station. Here you ask a stranger to show you the way to the railway station. నీకు తెలియనటువంటి వ్యక్తితో నువ్వు మాట్లాడాలి, రైల్వే స్టేషన్కి దారి చూపించమని అడగాలి. As we are going to ask a stranger, it belongs to a formal way of communication, so we can use would you, could you, excuse me sir, or will you, but never use can. Excuse me sir, it is also given in the expression. Excuse me sir, would you please? Excuse me sir, would you please? Till this part it is given in the expressions part. సో మనం ఏం అడగాలి, క్వశ్చన్లో చూద్దాం. షో మీ ద వే టు ద రైల్వే స్టేషన్. షో మీ ద వే టు ద రైల్వే స్టేషన్. జస్ట్ రైట్ దట్ పార్ట్ ఆఫ్టర్ ప్లీజ్ అండ్ పుట్ ఎ క్వశ్చన్ మార్క్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్. సో మనం ఏం అడగాలి, షో మీ ద వే టు ద రైల్వే స్టేషన్. సేమ్ అదే మనము ఈ ఎక్స్ప్రెషన్లో యూజ్ చేస్తాం. ఎక్స్క్యూజ్ మీ సర్, వుడ్ యూ ప్లీజ్ షో మీ ద వే టు ద రైల్వే స్టేషన్, పుట్ ఎ క్వశ్చన్ మార్క్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్. ఆర్ in another way we can use, sir, could you show me the way to the railway station, without adding please. Sometimes without adding please we can express a polite request. ఇక్కడ కొన్నిసార్లు ప్లీజ్ అని ఉపయోగించకపోయినా కుడ్ యూ అనేది ఎప్పుడైతే ఉపయోగించామో ఇది కూడా పొలైట్ రిక్వెస్ట్ని మనకు తెలియజేస్తుంది. సో whenever there are so many expressions, never confuse yourself, just use would you please or could you please. సో ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఉన్నా మనం ఒకటి మైండ్లో ఒకటి గుర్తుంచుకోవచ్చు, ఒక ఎక్స్ప్రెషన్ మనం ఫాలో అవ్వచ్చు. వుడ్ యూ ప్లీజ్ అని చెప్పి లేదా కుడ్ యూ ప్లీజ్ అని చెప్పి దీన్ని మనం ఫాలో అయితే సరిపోతుంది. నో ప్రాబ్లం అబౌట్ ఇట్. సార్, కుడ్ యూ షో మీ ద వే టు ద రైల్వే స్టేషన్? ఎస్, హియర్ ఇస్ అన్ ఎక్సర్సైజ్. లుక్ ఎట్ ద ఫస్ట్ సెంటెన్స్. ఎ స్టూడెంట్ టు ఎ టీచర్ అలౌ మీ టు కమ్ ఇన్. ఎ స్టూడెంట్ టు ఎ టీచర్ అలౌ మీ టు కమ్ ఇన్. we are asked to convert into a polite request. ఈ సెంటెన్స్ని మనము పొలైట్ రిక్వెస్ట్లోకి కన్వర్ట్ చేయాలి. ఏంటి అడగాలి, టీచర్ని మనము రిక్వెస్ట్ చేయాలి, లోపలికి రానివ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేయాలి. జస్ట్ అలౌ మీ టు కమ్ ఇన్ అనేటువంటి ఆ పార్ట్ని మాత్రం అబ్జర్వ్ చేయండి. జస్ట్ ఇట్ బిలాంగ్స్ టు ఎ ఫార్మల్ వే ఆఫ్ కమ్యూనికేషన్. సర్ వుడ్ యూ ప్లీజ్, సర్ వుడ్ యూ ప్లీజ్, అండ్ రైట్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్, అలౌ మీ టు కమ్ ఇన్. Sir, would you please allow me to come in? In this way we can ask. Otherwise we can use could you please allow me to come in, excuse me sir, could you please allow me to come in, will you please allow me to come in. In this way we can express. Second sentence. You were absent to school yesterday. How would you request your friend to take his English notebook? You were absent to school yesterday. Yesterday you did not come to school. You have to ask your friend to give his English notebook. It should be asked in a polite request. నువ్వు నిన్న స్కూల్కి రాలేదు, నీ స్నేహితుడిని అతని యొక్క ఇంగ్లీష్ నోట్బుక్ ఇమ్మని పొలైట్ రిక్వెస్ట్లో మనము అడగాలి. సో ఇన్ దిస్ వే వీ కెన్ ఆస్క్ యాజ్ ఇట్ బిలాంగ్స్ టు an informal way of communication. In this way, I was absent to school yesterday. Will you please give me your English notebook? I was absent to school yesterday. Will you please give me your English notebook? We can use I was absent to school yesterday, or there is no problem if we don't use I was absent to school yesterday అనేది రాయొచ్చు, రాయకపోవచ్చు. Will you please give me your English notebook? Will you please give me your English notebook? In other way, can you please give me your English notebook? We can ask also using can. కెన్ అనేటువంటి పదాన్ని కూడా ఉపయోగించి మనము యూజ్ చేయొచ్చు. ఇక్కడ కెన్ అనేది విల్ ప్లేస్లో యూజ్ చేసాం. there is no confusion, we have just used can in place of will స్థానంలో can ఉపయోగించాం అంతే. సో we can use any of these two. I was absent to school yesterday, will you please give me your English notebook? Or else without using I was absent to school yesterday, I was absent to school yesterday అనేది ఉపయోగించకుండా కూడా will you please give me your English notebook? In another way, can you please give me your English notebook? ఈ టూ మెథడ్స్లో ఏ మెథడ్ అయినా మనము ఉపయోగించవచ్చు. Third one, you to the conductor, what is the bus fare to Kadapa? You to the conductor, what is the bus fare to Kadapa?
Yes, it belongs to a formal way of communication, so we start like that. Could you tell me the bus fare to Kadapa? Could you tell me the bus fare to Kadapa? In this way we can ask. Or otherwise, excuse me, may I know the bus fare to Kadapa? Sometimes we can use this sentence also. Just for an example, ఇక్కడ మే అనేది ఉపయోగించి మనము సెమీ ఫార్మల్గా భావించి మే అనేది ఇక్కడ మనం ఉపయోగించవచ్చు, నో ప్రాబ్లం అబౌట్ ఇట్. కానీ మోస్ట్లీ వుడ్ యూ ప్లీజ్, కుడ్ యూ ప్లీజ్, విల్ యూ ప్లీజ్ ఈ ఎక్స్ప్రెషన్స్ మాత్రమే మనం ఫాలో అయితే బాగుంటుంది. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ నో ద బస్ ఫేర్ టు కడప? ఇన్ దిస్ వే we can express a polite request form. Fourth, you to a stranger in the street, where is the post office? You to a stranger in the street, where is the post office? You have to ask a stranger to show the way to the post office. పరిచయం లేనటువంటి వ్యక్తి కొత్త వ్యక్తిని నువ్వు పోస్ట్ ఆఫీస్కి దారి చూపించమని అడగాలి. సో వీ కెన్ ఆస్క్ లైక్ దిస్, వుడ్ యూ ప్లీజ్ tell me where the post office is, because the sentence starts with WH word, so we write the verb form after the subject. ఇక్కడ వేర్తో క్వశ్చన్ ఫామ్ స్టార్ట్ అయింది కాబట్టి మనము ఈ వేర్ తర్వాత పోస్ట్ ఆఫీస్ తర్వాత ఈజ్ అనే వర్బ్ ఫామ్ను ఉపయోగించవచ్చు. వుడ్ యూ ప్లీజ్ టెల్ మీ వేర్ ద పోస్ట్ ఆఫీస్ ఈజ్, ఆర్ కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ వేర్ ద పోస్ట్ ఆఫీస్ ఈజ్. ఎక్స్క్యూజ్ మీ సార్, వుడ్ యూ ప్లీజ్ tell me where the post office is. In this way we can express any one of those expressions. ఈ విధంగా మనము యూస్ చేయొచ్చు. Fifth one, you two an old man in a train, I want to open the window. You two an old man in a train, I want to open the window. Yes, you have to ask an old man in a train to open the window. Sir, would you mind opening the window? Sir, would you mind opening the window? This is another way of expression. Would you mind plus ing form. Would you mind opening the window? So in this way we can express useful expressions for polite request. ఈ విధంగా ఈ ఎక్స్ప్రెషన్స్ ఉపయోగించి పొలైట్ రిక్వెస్ట్ని తెలియచేయచ్చు. Please watch this lesson carefully. Thank you for watching. Please subscribe my channel.